కేంద్ర మంత్రి అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. బీఎస్పీ డిమాండ్. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్కి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. తదనంతరం దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొనగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నియోజకవర్గ అధ్యక్షులు కాకి శరత్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు హాజరై మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంటు సాక్షిగా అవమానపరచడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే అని, భారతదేశ ప్రజలను అవమానపరచడమేనని అన్నారు. ఈ మాటల వెనుక రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయని, అలాగే సుప్రీంకోర్టు అమిత్ షాపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని శనిగరపు రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పసుల వినయ్, అంబేద్కర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్రె రమేష్, కార్యదర్శి విష్ణు, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు మడికొండ ప్రశాంత్, బీఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంద సురేష్, మచ్చ పవన్ కళ్యాణ్, స్వేరోస్ రాజేంద్ర ప్రసాద్, దొగ్గెల వినయ్, మచ్చ రాజేష్, పసుల భిక్షపతి, ఓనపాకల కుమార్, పెండెల చందు, పెండెల దుర్గప్రసాద్, చిలివేరు రాఘవ, బీఎస్పీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా అమిత్ షా అవమానపరుస్తూ మాట్లాడినటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ దీనిపైన వెంటనే స్పందించాలి. చట్టపరంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బుక్ చేసి కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయాలని సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ అలాగే బహుజన సంఘాలన్నీ కూడా ఈరోజు పరకాల కేంద్రం నుంచి డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఖబర్దార్ అమిత్ షా, ఖబర్దార్ నరేంద్ర మోడీ, వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే ఈ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయాలని సందర్భంగా డిమాండ్. నిన్న పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు చాలా అంటే చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా చిన్న చూపు చూసుకుంటూ భగవాన్ని మొక్కాలి, దేవుణ్ణి మొక్కాలని చెప్పి అంటున్నాడు. మేము దేవుళ్ళని మొక్కుతున్నాము. అలాగే ఆ దేవునితో సమానమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని, ఈ రాజ్యాంగం రాసినటువంటి గొప్ప వ్యక్తిని ఈ దేవుని రూపంలో చూస్తున్నాం మేము. కాబట్టి మా దేవుడు మాకున్నాడు, కానీ మీ దేవుళ్ళ పేరు చెప్పి ఈ మా దళితులను కూచకోతో కోసే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు తక్షణమే రాజీనామా చేయాలి. ఎంబటే గవర్నమెంట్ నుంచి తక్షణమే బయటికి రావాలని చెప్పని సందర్భంగా డిమాండ్ చేస్తూ, మేము రేపు కనుక మీరు క్షమాపణ చెప్పకుండా ఉంటే కనుక మేము తీసుకునే నిర్ణయాలకు మీరు బలిపశులు అవుతారు. ఆ విధంగా మీరు ముందుకెళ్తే మాత్రం మేము చాలా చాలా తీవ్రమైనటువంటి ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. కాబట్టి అమిత్ షా ఖబర్దార్, ఈ రోజు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అందరూ కూడా ఒకే వర్గంగా ఉన్నారు. ఆ వర్గాలను చిన్నచూపు చూసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగానే ఈ రోజు అంబేద్కర్ ని అవమానపరిచిండ్రు పార్లమెంట్ సాక్షిగా. కాబట్టి పార్లమెంట్ సాక్షిగా అదే పార్లమెంట్ లో మీరు జాతికి క్షమాపణ చెప్పి అంబేద్కర్ కాళ్లకు మొక్కి శిరస్సు వంచి పాదాభివందనం చేసి క్షమాపణ కోరాలని చెప్పి స్వేరోస్ ఇంటర్నేషనల్ పక్షాన కోరుతున్నాం. నా పేరు రాజేంద్ర ప్రసాద్, స్వేరోస్ జిల్లా అధ్యక్షుడిని.